రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేసి సీఎం చంద్రబాబు రైతులను నిలువుగా ముంచేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరగానే ప్రాజెక్టును ఆపివేసి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు ఇలాంటి రహస్య ఒప్పందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 20 టీఎంసీల నీటిపై నిర్లక్ష్యంగా మాట్లాడటం విడ్డూరమని, చంద్రబాబు చర్యలపై రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకి, నెల్లూరు ప్రాంతానికి, కొంత ఒంగోలు ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేస్తూ ఆయన ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అనే ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో, అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలు అన్నామా, ఊరకొక్కలు అన్నామా, ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం, ప్రజల ప్రయోజనాలు పట్టవు. తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒకరి గురించి ఆలోచన చేయడు. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్ గా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా, రైతులకు హాని తలపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడదాం. మీరు మాట్లాడేటువంటి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తోలు నడుపుతున్నారు, రకరకాలుగా దూషిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ మీద అంటున్నారు. దాని సాధ్యాసాధ్యాలు మాట్లాడే ముందు మేము మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాం. దానికి మీరు ఎవ్వరూ సమాధానం చెప్పడం వల్ల దాట వేస్తున్నారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేటువంటి సమాధానం, మీరు ఆ కారణాలు ఈ కారణాలన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకుని నేను చంద్రబాబు నాయుడు గారితో ఇండోర్ మీటింగ్లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఆపించాను, అడ్డుకున్నాను, చంద్రబాబు నాయుడుని ఒప్పించాను. దాని ద్వారా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. దాన్ని నిలిపివేయడానికి నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యపడింది. మనం అనుకున్నటువంటిది ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వకూడదు అని నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా ఫలించింది అని చెప్పి ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు దాని మీద ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద అప్పటికే మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ రహస్య ఒప్పందం జరిగిందనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా? మీరు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పమంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారండి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈరోజు మీరు నిలిపేశారు. ఎందుకు నిలిపేశారంటే రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చెప్తున్నారు. అది కాదు కావాల్సింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒప్పించాను, ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాను. అది అవునా కాదా? నీతో మాట్లాడాడు లేదా? నీతో మాట్లాడిన తర్వాత మీరు ఆపేశారా లేదా? దాని గురించి మాట్లాడంటారా నాయనా అని అంటే దాన్ని పక్కన పెట్టి రకరకాలైనటువంటివన్నీ ఏదేదో మాట్లాడి మసిపూసి మాట్లాడికాయ చేసేటువంటి పరిస్థితి. మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు దీని మీద సీరియస్ గా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలను ఖండిస్తాడు. ఎందుకంటే దీని మీద ఇది జరగలేదని చెప్పి రైతులకు వివరణ ఇస్తాడు అంటే చంద్రబాబు నాయుడు దాని జోలికి పోవడంలే.
ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఏముంది దాన్ని ఆపినందువల్ల నష్టం? లేకపోతే ఏముంది? ఏమి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఆయన చెప్తే నేను ఆపిన దాంట్లో తప్పే ఉంది, దానివల్ల ఎంత వస్తే ఒక 20 టీఎంసీలు లేకపోతుందంటే రైతులను అవహేళనగా ఒక 20 టీఎంసీలు అంటే అది ఏముందిలే, ఒక రేవంత్ రెడ్డి చెప్పిన దానికి 20 టీఎంసీలు నీళ్లు నేను వదిలేలేనా? ఏం వదిలేస్తే తప్ప? నన్ను మీరు అడగతారా? రేవంత్ రెడ్డికి నాకు ఉండేటువంటి సంబంధాలు నేను ఒక 20 టీఎంసీలు నీళ్లు ఆంధ్ర ప్రజలకి రైతులు నోరు కొడితే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి? దాని గురించి నా ప్రతిష్ట పెరిగింది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రేవంత్ రెడ్డి దగ్గర పెరిగింది, అది ముఖ్యమా? రైతులకు 20 టీఎంసీలు నీళ్లు ముఖ్యమా? రైతులు నీళ్లు లేకపోతే ఉన్న నా ప్రతిష్ట పెరిగింది కదా అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దీని గురించి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా పోయింది. అందుకనే మీరు ఆ రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేశారు కాబట్టి మేము అడిగేదల్లా, అయ్యా నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా? ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి త్రాగునీటికి రైతులు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పట్టగొట్టావే, ఇది దారుణం కాదా అని అడిగితే దాని మీద దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పాం, మరలా చెప్తున్నాం. ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు, ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అని. ఎందుకు అమ్మాట చెప్పామంటే ఈరోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి. ఏదైనా బాగా లేకుండా వస్తే డబ్బుల కోసం వెతుక్కోం, నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇన్సూరెన్స్ కార్డు ఇస్తాం, వాళ్ళు దాన్ని చూసి మనకు వైద్యానికి సంబంధించినటువంటి అన్ని చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. అంటే ఒక ధీమా, ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం, యథార్థం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి, ఈ జిల్లా ప్రజల సాక్షి, జిల్లా రైతాంగం సాక్షి. సోమశిల రిజర్వాయర్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి పరిమిత సంఖ్యలో సోమశిల కండలేరు జలాశయాల కింద మేము నీళ్లు ఇస్తామని చెప్పి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో మనం తీర్మానం చేసినప్పుడు మిగతా రైతులు కూడా లెక్క చేయకుండా పంటలు వేసుకుంటారు. ఎందుకంటే రైతు ఆశపడతాడు, ఏమో మనం వేద్దాం వెనకబడిపోతామేమో, రేపు వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చిన తర్వాత ఒకవేళ మరలా రిజర్వాయర్లోకి నీళ్లు వస్తే ఆ రోజు మనం దాని ద్వారా నీళ్లు విడుదల చేసుకుని మన పంటలు పండించుకోవచ్చు అని చెప్పి రైతు ఆశపడతాడు. ఆశపడినటువంటి రైతు కష్టపడి ఏదో ఒక విధంగా పాపం పంటలు సాగు చేస్తే చివరి 3-4 తడులు నీళ్లు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి ఇస్తే రైతు కష్టం పక్కన పెడితే ఎంత నష్టపోతాడనేటువంటిది మనం గమనిస్తే, అటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలం జలాశయం నుంచి మనం 800 అడుగు నుంచి లిఫ్ట్ చేస్తే రోజుకు ఒక 3 టీఎంసీలు తెచ్చుకోగలిగితే 1-2 రోజులు ఆ నీళ్లు మన ప్రాంతానికి వదిలితే మొత్తం ఉన్నటువంటి లాస్ట్ లో చివరిలో ఉన్నటువంటి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో పాపం పశువులకు వదిలేయకుండా, రైతు ఆవేదన చెందకుండా, రైతు కలత చెందకుండా, ఆ కుటుంబం నష్టపోకుండా ఆ రైతులకి ఆ ధీమా ధైర్యం ఉంటుంది. నేరుగా మనం ఇచ్చేటువంటి ఆ నీళ్ల ద్వారా చివరి 2-3 తడులతో దాదాపు 2-3 లక్షల ఎకరాలు చివరి ఆయకట్టులో ఉన్నటువంటి వాటి 2-3 తడులకి దాని ద్వారా రైతు ఉపశమనం పొందుతాడు. రైతు ఈరోజు దానికి సంబంధించి ఏదైనా లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని పక్కన పెట్టి ఒక సంజీవిని లాంటిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తుంటే దాని అవసరాన్ని గుర్తిస్తే దాని మీద ఏదేదో మాట్లాడతా పెద్ద పండితుల్లాగా, వీళ్ళే పెద్ద ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లాగా మీరు మాట్లాడేది మేము చెప్పేది ఏంటి? అయ్యా ఒక పథకం ప్రారంభించాం, దాన్ని చంద్రబాబు నాయుడు ఆపేశాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఆపించానని, దాని మీద సమాధానం చెప్పంటే దాని మీద సమాధానం చెప్పలేము. మేము అడుగుతున్నాం, దాదాపుగా పోతిరెడ్డిపాడు నుంచి ఈరోజు మనకి కేటాయించినటువంటి 101 టీఎంసీలో 2-3 సంవత్సరాలు 20 ఏళ్లలో ఎక్కేసుకుంటే, గత 20 ఏళ్లుగా లెక్కేసుకుంటే కేవలం 3-4 సార్లు తప్ప ఎప్పుడన్నా మనం నీటిని పూర్తిగా వినియోగించుకోగలిగామా? వరదలు రావడం, ఆ రోజు మనం వినియోగించుకునే దానికి సమయం లేకపోవడం, ఆ సమయం పూర్తి లోపల సముద్ర పాలు కావడం తప్ప ఎక్కడ రైతాంగానికి సంబంధించి వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. 20 ఏళ్లలో 3-4 సార్లు ఉపయోగించుకున్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నటువంటి జలాలు, మనకి కేటాయించినటువంటి జలాలను కూడా మనం వాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు వాడేటువంటి భాష రైతులు మీ ముఖాన ఉమ్మేస్తారు అనేటువంటిది కూడా లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి. అందుకే చెప్పాం, దాదాపుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజుకి
8 టీఎంసీలు నీరు తోడుకుని వెళ్ళిపోతుంది. 800 అడుగుల లోతు నుంచి మనం ఈరోజు 3 టీఎంసీలు ప్లాన్ చేశాం. 800 అడుగుల నీటి మట్టం కన్నా ఇంకా కింద దిగువ స్థాయి నుంచే 777 అడుగుల స్థాయి నుంచే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్నాడు 2015లో. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు బాదుకున్నాడు, కర్నూలు జలదీక్ష చేశాడు. వాళ్ళు అవుతాము అని చెప్తే దాని మీద చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించాడు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తాడు, తెలంగాణ ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళ చేత కేసులు వేయించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు. దీని ద్వారా పంటలు పండాయి అనుకోండి. ఇప్పుడు రేపు మన నెల్లూరు జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు సరిపోకపోతే మనకు ఆ రోజు కృష్ణా జలాలు సమర్థంగా సోమశేఖర్ జలాశయాన్ని తెచ్చుకోలేకపోతే వేసుకున్నటువంటి పంట ఎండిపోతే వెంటనే రాయలసీమ లిఫ్టిఫికేషన్ ద్వారా అంటారు రైతులు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని ఈ రోజు మనం థైలాండ్ లో ఉన్నటువంటి వాటిని కూడా పండించుకోగలుగుతున్నాం. అనాథరైజ్ నాయకులను కూడా నీళ్లు ఇప్పించుకోగలిగాం. దాని ద్వారా మన కుటుంబాలు ఈ రోజు ధైర్యంగా మాకు నీళ్లు లేవేమో, పంటలు ఎండిపోతాయేమో, నీళ్లు చాలవేమో అనేటువంటి పాపం రైతుల మధ్య గొడవలు, తగువులు, తన్నులాటలు లేకుండా పోతాయని చెప్పి శాశ్వతంగా అనుకుంటారు. కాబట్టి రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. అది ఉండకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో నానకూడదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని తలవకూడదు. నా లాగానే చంద్రబాబు లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలని నువ్వు భావిస్తావు. నీకెట్టా హృదయం లేదు, రైతులకు సంబంధించి పనులు చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి నువ్వు కనీసం నోరు కూడా మెదపకుండా ఈ రోజు నేను అడుగుతున్నా, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మీద 3 సార్లు అవకాశం వచ్చింది. 2024 నవంబర్లో వచ్చింది, 2025 జనవరిలో వచ్చింది, ఫిబ్రవరిలో అవకాశం వచ్చింది. ఈరోజు చెప్తున్నాడు ఒకడికి వచ్చి ఇక్కడ మీకు అసలు పర్యావరణ అనుమతులు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 3 సార్లు అవకాశం వస్తే 3 సార్లు నువ్వు మౌనవ్రతం దాల్చి ఆ రోజు రేవంత్ రెడ్డికి మాట ఇస్తూ అక్కడ సరే నువ్వు చెప్పినట్టుగా రాయలసీమ లిఫ్టిఫికేషన్ ఏదో ఒక విధంగా అటకెక్కిస్తాను. దాని ప్రకారం ఒక పథకం ప్రకారం నువ్వు మాట్లాడకుండా దానికి అనుమతులు వచ్చాయంటే ఎట్లా వస్తాయి? నీలాంటి రోడ్డు కూర్చుంటే 2 నాలుకల ధోరణి, 2 కాళ్ళ సిద్ధాంతం ఉండేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు రాష్ట్రానికి ఎట్లా న్యాయం జరుగుతుంది? రాష్ట్ర ప్రజల పక్షాన్ని ఎవరు సమర్థవంతంగా వాదులు వినిపిస్తారు? నువ్వు నీరు గారిపోయావు. రేవంత్ రెడ్డి మీద కూర్చొని ఏం మాట్లాడాడో, ఏమి ఇరుగుతుందో ఆయన చెప్తున్నాడు. రహస్యంగా మాట్లాడాలి. రాష్ట్ర ఒప్పందం ఏందో కోటు లాగా ఏం మాట్లాడుతున్నారా? మీ ఇద్దరు లావాదేవీలు ఉన్నాయి కదా గతంలోనే. మీరు ఏం మాట్లాడుతున్నారేమో తెలియదు. నువ్వు ఎందుకు నీరు గారిపోయావో తెలియదు. నీకు ప్రయోజనం ఏందో తెలియదు. నీకు వచ్చేటువంటి లబ్ధి ఏందో తెలియదు. నువ్వు ఏ లబ్ధి ఆశించి రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు తాకట్టు పెట్టావు, దాని గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు. రకరకాలైనటువంటి డైవర్షన్ మాట్లాడుతున్నావు. అందుకనే ఏ రోజు కూడా రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ నుంచి వచ్చారు. రాయలసీమ గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళే, నెల్లూరు గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళే, రాయలసీమలో ఆ ప్రాంతాల గురించి ఆలోచన చేసినటువంటి వాడు. ఈ సీమ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతాల గురించి కానీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి అయితే, ఆ తర్వాత దాని మీద రైతులు ఏ విధంగా ఆదుకోవాలి, రైతు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో పరిమితం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పేరు వస్తుంది. కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రాయలసీమ లిఫ్టే వృధా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇదేం మాట్లాడుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దమ్మలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాటు ఏమన్నా మీరు చూసారా? దాని ఏమన్నా క్షేత్రస్థాయి అధ్యయనం చేశారా? దాని వల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలపగలుగుతున్నారంటే ఏమి మాట్లాడటంలే. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి. మీకు ఉన్నదంతా ఏంది? ఎప్పుడైనా మీరు ప్రాజెక్టు నింపే పని మీకు లేదు, మీకు చేత కాదు. మీరు అవినీతి పనులు చేయడం, అంచనాలు పెంచడం, నామినేషన్ పద్ధతులు వేయడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా?